హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ రిలీజ్ కు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా పుష్పరాజ్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అవుతుంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రాలేనన్ని వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. త్రిబుల్ కల్కి సినిమాలను దాటి అమెరికాలో అత్యంత వేగంగా 1 మిలియన్ వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. కాగా పుష్ప 2 రిలీజ్ కు కేవలం 2 వారాలే ఉంది. అయితే అంతకు ముందే పుష్పరాజ్ థియేటర్లో సందడి చేయనున్నాడు. అవును, పుష్ప ది రైజ్ పార్ట్ 1 హిందీ వెర్షన్ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈ నెల 22వ తేదీన థియేటర్లలో పుష్ప పార్ట్ 1 సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు గోల్డ్ మైన్స్ టెలిఫిలిం సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. నార్త్ లో పుష్ప 2 వసూళ్లను మరింత పెంచుకునే ఆలోచనతోనే మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే హిందీలో మాత్రమే పుష్ప పార్ట్ 1 రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే యుఎస్ లో పుష్ప పార్ట్ 1 రీరిలీజ్ బుకింగ్స్ ప్రారంభించినట్లు ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇతర దక్షిణాది భాషల్లోనూ పుష్ప రీరిలీజ్ గురించి ఎలాంటి సమాచారమూ లేదు. ఇటీవల బీహార్ రాజధాని పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఏకకాలంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఇండియాతో పాటు అమెరికా, యుఏఈ, రష్యా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలలో ఏకకాలంలో పుష్ప 2 సినిమా విడుదల కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.